వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిన్న జరిగిన అధికారులపై దాడి చేసిన వారిలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేశారు అధికారులు. ప్రస్తుతం లగచర్ల చుట్టుపక్కల ప్రాంతాలు ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు వికారాబాద్ కలెక్టర్పై జరిగిన దాడి వ్యవహారాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. బీఆర్ఎస్ నాయకులతో పాటుగా గ్రామస్తులపై ఇప్పటికే 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించడానికి లా అండ్ ఆర్డర్ అడిషనల్ మహేష్ భగవత్ను వికారాబాద్ వెళ్లాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. దాంతో నిన్న జరిగిన దాడి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు మహేష్ భగవత్. ఫార్మాసిటీకి భూములు ఇవ్వడానికి తాము సుముఖంగా లేమంటున్నారు లగచర్ల గ్రామస్తులు. ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి 5 విలువ చేసే భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి ఘటనలో 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారు అధికారులు. దుద్యాల మండలం లగచర్లలో నిర్వహించిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ అధికారులపై గ్రామస్తులు దాడికి యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుద్యాల, కొడంగల్, బోరాన్స్పేట్ మండలాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. కొడంగల్ నియోజకవర్గము దుద్యాల సమీపంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫార్మాసిటీని లగచర్ల గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పేసి తెగేసి చెప్తున్నారు. అయితే ఉదయం లగచర్లకు వచ్చినటువంటి అధికారులతో సైతం ఘర్షణకి దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అసలు సమస్య ఏంటి? ఫార్మాసిటీ వస్తే మంచిదే కదా, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత ఇక్కడ ఉపాధి పెరుగుతుంది కదా, మీరు ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్, మేము పెద్ద చదువుకోలేము, మా పిల్లలు పెద్ద చదువుకోలేరు. మాకు 10 బస్తాల ఒడ్లు చాలు మాకు, అది ఒక సంవత్సరం పొద్దు తింటాం మేము. కానీ ఫార్మా కంపెనీ వచ్చినాక మా పరిస్థితి ఏమవుతుంది? మేము అందరిలా ఊడవన్నీకే బాత్రూమ్ ఆడడానికి పోతాము తప్ప కానీ మాకు వేరే పరిస్థితి ఏం లేకుంటుంది. మాకు అదే ఎకరా 2 గుంటల భూమి మాకు చాలు, కానీ మేము భూమి వదలుచుకోలేము. మాకు 1 ఎకరా భూమికి 1.5 2 కోట్ల విలువైన భూములు మావి. సార్, మాకు 2 ఎకరాలు ఉందో 3 ఎకరాలు ఉందో మాకు తెలుసు అది, కానీ మేము మాత్రం ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వదలుచుకోలేము సార్. మేము మీ భూమి ఎంత ధర పలుకుతుంది? మా ధర ఇప్పుడు ఇంతవరకు అడిగింది. ఇప్పుడు ఏదంటావు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఆ సీజన్లో ఆ మూమెంట్లో మాతో 1 ఎకరాకు 1,20,000 ఇస్తాము అని అడిగిన వాళ్ళు. అప్పుడు వచ్చి మేమున్న ఈ 2-3 గుంటల భూమి అమ్ముకొని మేము ఏడుకోతాము. మాకు ఊరు అనేది కూడా మాకు లేకుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సమస్య గురించి మీరు ఇంత బాగా చెప్పారు, మరి మీ ఊరికి వచ్చినటువంటి అధికారులకు కూడా ఇదే మాదిరిగా చెప్తే బాగుండేది. మరి వారిపై దాడి చేయడం సరైంది అంటారా? దాడి చేయడం సరైంది కాదు, కానీ పబ్లిక్ ఎట్లుంటుంది అంటే ఆవేశం. ఈ గత 6 నెలల నుంచి తిప్పలు పడుతూనే ఉన్నాం, మీటింగ్లు పెడుతున్నాం. ఇంతకుముందు తాండలో కూడా ఒక గొడవ అయింది. సాధారణంగా మీటింగ్లు చేస్తూనే ఉన్నాము మండలంలో, ఈడ ఆడ. ఏ అధికారి వచ్చి మాకు స్పందిస్తాం లేదు. పడదు అంటలేరు, పడుతుంది అంటలేరు. నోటీసులు ఇచ్చిండ్రు, బ్యాంకులో లోన్లు బంద్ చేసిండ్రు, మాకు ఏదో నానా రకాల ఇది చేస్తుండ్రు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినప్పుడు మీరు రావద్దు, మీరు అడగొద్దు అని ఇది చేసిండ్రు. సో మొత్తం మీద ఈ ఫార్మాసిటీ భూముల సేకరణకు సంబంధించి గడిచిన 6 నెలలుగా గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నాము, సమావేశాలు నిర్వహిస్తున్నాము, తమ సమస్యల్ని అధికారులకు చెప్తున్నాము, అయినా పట్టించుకోవట్లేదు. తమకి లోన్స్ రాకుండా బ్యాంకుల్లో తమ ఊరికి సంబంధించినటువంటి పొలాలను బ్లాక్ చేశారు. ఇవన్నీ కూడా లోన్స్ కూడా రాకుండా కూడా అడ్డుకున్నారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకి ఇవన్నీ కూడా మేము గతంలో చెప్పాము, అయినా వినిపించుకోలేదు. సరే, ఎట్టి పరిస్థితుల్లో అధికారులపై దాడి చేయడం తప్పే, సబబు కాదు అని చెప్పేసి చెప్తున్నారు. సో అయినా అధికారులు మరొకసారి పునరాలోచించి ఫార్మాసిటీకి సంబంధించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సందీప్తో హైమాద్, NTV, లగచర్ల నుంచి.